ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం రేపటి నుంచి పెన్షన్ల పంపిణీ చేస్తామని టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. ఇక రేపు ఏపీలో పెన్షన్ల పండగ జరగనుందని తెలిపారు. కడప జిల్లాలో 179 కోట్ల రూపాయల పెన్షన్ను లబ్ధిదారులకు అందించబోతున్నట్లుగా శ్రీనివాస్ రెడ్డి వివరించారు. గ్రామస్థాయి కార్యకర్తలందరూ కూడా పెన్షన్ల పంపిణీలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిందో ఆ మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు పెన్షన్ పెంచుతూ జీవో కూడా ఇవ్వడం జరిగింది. ఈ జీవో ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టోలో మాట నిలబెట్టుకున్న తెలుగుదేశం ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ, జనసేన కూటమి 3,000 రూపాయల నుంచి వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు 4,000 రూపాయలు పెన్షన్ చేయడం లేదు. పెన్షన్ అనేది వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు ముగ్గురికి కూడా తెలుగుదేశం ప్రభుత్వం గతంలో ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు 30 రూపాయలతో ప్రారంభించిన ఈ కార్యక్రమం 2014లో 200 రూపాయలు ఉంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 1000 రూపాయలు చేయడం, ఆ తర్వాత అదే ప్రభుత్వంలో 2,000 రూపాయలు చేయడం జరిగింది. గత ప్రభుత్వం అధికారంలోకి వస్తానే 3,000 రూపాయలు చేస్తామని చెప్పి దానికి 5 సంవత్సరాల సమయం తీసుకొని చాలామంది అర్హులైన వాళ్ళందరికీ కూడా కరెంటు బిల్లులు, సొంత ఇళ్ల నిర్మాణం, పిల్లలు ఉద్యోగాల్లో ఉంటే ఈ కారణాలు, రకరకాల కారణాలు చూపి చాలామందికి పెన్షన్లు కూడా తీసేసినారు. ఇప్పుడే చూస్తూ ఉన్నాం, మహిళలు చాలామంది వచ్చి మాకు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 19లో పెన్షన్ వచ్చేది, ఇప్పుడు మాకు పెన్షన్ రావడం లేదని చెప్పి విజ్ఞప్తులు ఇస్తున్న పరిస్థితిని కూడా చూస్తూ ఉన్నాం. అంటే రకరకాల కోతలేసి పైకేమో 3,000 రూపాయలు చేశామని చెప్పి సంవత్సరానికి 250 రూపాయలు ఇచ్చి